హాయ్ బడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ మనకి పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎలా లింక్ చేసుకోవాలో మీకు చెప్తాను. అది కూడా లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే మనకి జనవరి 1గా ఉండేది. ఇది లింక్ కాలేదంటే మనకి చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అది ఎలా లింక్ చేసుకోవాలో మీకు క్లియర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. లెట్స్ బిగిన్ ద వీడియో. వన్స్ మీరు క్రోమ్ ఓపెన్ చేశాక దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాక కింద స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. లింక్ ఆధార్ స్టేటస్ మీద మీరు క్లిక్ చేస్తేనే మనకి సమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఏమేమంటే మనకి లైక్ పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు డీటెయిల్స్ అని అడుగుతుంది. ప్రజెంట్ నాకు రిఫ్లెక్ట్ అయింది పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు డీటెయిల్స్. నేను ప్రజెంట్ ఎంటర్ చేస్తున్నాను. మనము పాన్ కార్డు, ఆధార్ కార్డు మనము లింక్ కాకపోతే మన ట్రాన్సాక్షన్ అనేది ఇష్యూ వస్తుంది. అలానే మన ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఏమన్నా రీఫండ్ ఉన్నా దాని నుంచి మనకి ఎటువంటి ఫండ్స్ అనేది మనకి రాదు. అందుకే మనము ఫస్ట్ థింగ్ మనం లింక్ చేసుకోవాలి. దాని మీద లింక్ చేసుకుంటే మన ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఆల్రెడీ లింక్డ్ అని. ఇట్లయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అదే మీరు లింక్ చేసుకోవాలంటే అలానే బ్యాక్ వచ్చేసినాక కింద లింక్ ఆధార్ అని ఉంటుంది. లింక్ ఆధార్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీకు సమ్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు వ్యాలిడ్ చేశారంటే మీ అకౌంట్ అనేది లింక్ అయిపోతుంది. అది ఎలానో చూపిస్తారు. కింద స్క్రోల్ చేశాక పాన్ నంబరు అండ్ ఆధార్ నెంబర్ అడిగితే కింద వ్యాలిడ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు లింక్ అయిపోతుంది. ఈ కంటెంట్ నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.